మలి సర్కార్ ఇస్తామన్న కొత్త కూపన్ కార్డుల కోసం ఎదురు చూసి ఆశపడ్డోళ్ళ నోట్లే పాసు పడ్డట్ట అయింది అని బాధపడుతున్నోళ్లకు మళ్ళా ఆశ పుట్టేటట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము చేయబోతున్నదట. ఆశ పెట్టుడే ఉన్నది. ఇప్పుడు కూడా ఇస్తామని ఆశ పెట్టి ఇయ్యకుంటే ఆయన సర్కారుకు ఆశపుండ్లు అవుతాయి అంటారా? అయితే ఈనుండ్రి. కారు పార్టీ ఏలుబడిలా కూపన్ కార్డులు ఇయ్యలేదు. మలి సర్కారు అధికారంలోకి వస్తేనన్నా కొత్త కూపన్ కార్డులు వస్తాయని ఆశపడి మరి కారుకు కాలిచ్చి ప్రజలు చేతుల చేయేస్తే ఎన్నికల ముంగడ్డేమో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలతోని పాటు అన్ని హామీలు అమలు చేస్తదని ఎచ్చులకు పోయి అధికారంలోకి రాగానే హామీలు తీసుకుపోయి మూసీ నదిలో ముంచిర్రు. నమ్మినాన వస్తే పుచ్చిబుర్రలు అయినాయి అన్నట్టే చేసిర్రు. షై సర్కారు కూడా ఏలుబడిలకు వచ్చి ఏడాది నడదమవుతున్నా ఇప్పటి వరకు కొత్త కూపన్ కార్డులు ఇచ్చింది లేదు. అనుమానాల పేర్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు అడిగినప్పుడల్లా ఒకటే మాట, ఈ నెల ఇస్తున్నాము, వచ్చే నెలలో ఇస్తున్నాము, ఈ పండగకి ఇస్తున్నాము, ఆ పండగకి ఇస్తున్నాము అని చెప్పిందే 10 సార్లు చెప్పుకుంటా పొద్దుపోతున్న కూపన్ కార్డుల మంత్రి ఉత్తమ్ రెడ్డి సార్ అయితే రాష్ట్రంలో అచ్చరాల 1,55,000 మందికి కొత్త కూపన్ కార్డులు ఇయ్యబోతున్నాము. ఈ నెల 25 తారీఖు సంది కొత్త కూపన్ లబ్ధిదారుల ఫోన్కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వాళ్ళకు కొత్త రేషన్ కార్డు వచ్చేటట్టేనని అనుకొచ్చిండు. ఈ నెలలో ఫోన్కు మెసేజ్ వచ్చిన వాళ్ళు వచ్చే నెల నుంచి సన్నబియ్యం కూడా తీసుకోవచ్చు అని చెప్పిండు. మరి ఇట్లా ఎప్పుడే ఉన్నది? ఈ తేపనన్నా కొత్త కూపన్ కార్డులు ఇస్తురా, లేకుంటే మళ్ళో తారీఖు చెప్పి మాట మారుస్తారా? అట్లా మాత్రం చేయకుండ్రి. ఇక మీ మీద పెట్టుకున్న నమ్మకం ఆయనతో పోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.